దేశ ఆర్థిక వ్యవస్థకే గ్రోత్ ఇంజన్లైన గ్రేటర్ సిటీస్, చిన్న చినుక్కే వణికిపోతున్న గ్రేట్ పిటీస్. పేరు గొప్ప నగరాలు, వానొస్తే మాత్రం నరకాలు. హైదరాబాద్ సహా ముంబై, ఢిల్లీ నగరాలు వర్షాలకు ఇందుకింతగా అల్లాడిపోతున్నాయి. జనాభా అవసరాలకు తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు పెరగడం లేదు? ఆదాయాన్నిచ్చే సిటీస్పై ఎందుకు ఖర్చు చేయడం లేదు? మునకేస్తున్న నగరాలను కాపాడుకునే చర్యలేవి? ఎప్పటి రోడ్లివి? ఏ కాలం నాటి నాలాలు? ఏ దశాబ్దపు మౌలిక నిర్మాణాలు? ఇప్పటి కాలానికి ఏమాత్రం సరిపోయని ఈ సదుపాయాలు? జనాభా పెరిగినా అందుకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం అస్సలు పెరగడం లేదు. ముంబై వినాశనం చూసైనా సరే మన పాలకులు కళ్లు తెరవకపోతే రేపు హైదరాబాద్ కూడా ఇంతకంటే ఘోరమైన విపత్తును చూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం పన్నుల వసూలుపై ఉన్న శ్రద్ధ నగరాల ఆధునీకరణపై లేకపోవడమే ఈ దుస్థితికి కారణమా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? భవిష్యత్తు తరాలు మునిగిపోకుండా పట్టాలెక్కించాల్సిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? పొంగుతున్న నాలాలు, నదుల్లా రహదారులు, చిన్నపాటి వానలకే మహా నరకాలుగా మహానగరాలు. అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు పెరగడం లేదు? ఆదాయాన్నిచ్చే సిటీలపై ఎందుకు ఖర్చు చేయడం లేదు? మునకేస్తున్న నగరాలను కాపాడుకునే చర్యలు ఏవి? ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై భారత ఆర్థిక జవసత్వాల నగరాలు. దేశాన్ని పోషిస్తున్న గ్రోత్ ఇంజిన్స్. ఐటీ, ఫార్మా, పారిశ్రామిక రంగాల్లో తిరుగులేని గ్లోబల్ సిటీస్. కానీ చిన్నపాటి వానలకే చెరువులను తలపించే గ్లోబల్ పిటీస్. క్లౌడ్ బరస్ట్లు విరుచుకుపడితే సంద్రాలయ్యే షెహర్లు. ఒక పెద్ద వర్షానికి ముంబై అల్లాడిపోయింది. కాంక్రీట్ వనం కన్నీటి సముద్రమైంది. ఎటు చూసినా మోకాల్లోతు నీళ్లు. సముద్రాన్ని తలపిస్తున్న రహదారులు, రైళ్లు ఆగిపోయాయి. విమానాలు దారిమల్లాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. 20 మందికి పైగా అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ఈ విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది. పడిన వాననీరు పోవడానికి డ్రైనేజీ వ్యవస్థ లేక వరద నీరంతా కాలనీలను, రోడ్లను ముంచెత్తింది. ఏటా ఇదే తంతు, ప్రతి ఏటా ఇదే నరకం. ముంబై మునిగింది సరే, మరి మన హైదరాబాద్ పరిస్థితి ఏంటి? భాగ్యనగరం కూడా ఇప్పుడు అదే డేంజర్ జోన్ వైపు వెళ్తోంది. ఇవాళ హైదరాబాద్లో ఉన్న మౌలిక సదుపాయాలు కేవలం 50 నుంచి 60 లక్షల జనాభాకు మాత్రమే సరిపోతాయి. కానీ ప్రస్తుతం నగరంలో 1,20,00,000 జనాభా దాటిపోయింది. 30-40 ఏళ్ల కింద రోడ్లు, అప్పటి డ్రైనేజీ పైపులనే మనం ఇప్పటికీ వాడుతున్నాం. జనాభా పెరిగింది, వాహనాలు పెరిగాయి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం దశాబ్దాల కాలం వెనకే ఉండిపోయింది. ఆదాయాన్నిచ్చేది నగరాలే, కానీ వాటిపై ఖర్చు పెట్టడం లేదు. దాని ఫలితమే ఫ్లోటింగ్ సిటీస్. బాంబే నగరం లోపల పడ్డ వర్షము, అటువంటి వర్షం హైదరాబాద్లో పడ్డట్టయితే మొత్తం స్తంభించిపోతుంది జనజీవనం. ఇక రోడ్లలో స్విమ్మింగ్ పూల్స్ తయారైపోతాయి అన్నమాట. ఇది వీళ్ళు ఆలోచించాలి. ఒక 5 years బ్యాక్ అనుకుంటాను, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. సుమారు 2,000 కోట్ల పైన ప్రోగ్రామ్. అంటే 1,000 కోట్లు ఖర్చు పెట్టినారు. అక్కడక్కడ కొద్దిగా పని చేసి ఉండొచ్చు, బట్ అనుకున్న రిజల్ట్స్ రాలేదు. ఇక రోడ్లు కిక్కిరిసిపోతూ ఉన్నాయి, జనాభా పెరుగుతూ ఉంది. కిక్కిరిసిపోతూ ఉంటే దానికి ఏమన్నారు, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ అన్నారు. అని డబ్బులు ఖర్చు పెట్టినారు, ఏదో కొన్ని ఫ్లైఓవర్లు కట్టినారు, కానీ అసలు రోడ్స్ ఇట్లాగే ఉంది. సమస్య ఎక్కడుందంటే జిహెచ్ఎంసి అన్నది ఒక ఇండిపెండెంట్ బాడీ. దానికి సరి అయిన ఫండ్స్ ఇచ్చి ఆ కార్పొరేటర్స్ వాళ్ళంతా కూర్చొని ఏ ఏరియాలలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలా చేయాలి. హైదరాబాద్లో దాదాపు 390 కిలోమీటర్ల మేర ప్రధాన నాలాలున్నాయి. కానీ నగర విస్తీర్ణానికి ఇది ఏమాత్రం సరిపోదు. శరవేగంగా పెరిగిన కాంక్రీట్ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణ వల్ల నీరు భూమిలోకి ఇంకే మార్గం లేకుండా పోయింది. హుస్సేన్ సాగర్, మీర్ ఆలం ట్యాంక్ వంటి చారిత్రక జలాశయాల పరివాహక ప్రాంతాలు కూచించుకుపోవడమే దీనికి ప్రధాన కారణం. గడిచిన కొన్నేళ్లుగా హైదరాబాద్లో వర్షపాతపు సరళి పూర్తిగా మారిపోయింది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం సర్వసాధారణమైంది. గచ్చిబౌలి, మాధాపూర్, కూకట్పల్లి వంటి ఐటీ కారిడార్స్తో పాటు పాతబస్తీ, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు జలమయమవుతున్నాయి. హైదరాబాద్ నగరం చారిత్రక వైభవానికి ఎంతటి ప్రతీకనో ప్రస్తుత ట్రాఫిక్, వరదల ముప్పు పరంగా అంతటి సవాలును ఎదుర్కొంటోంది. నిజాంల కాలంలో అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా అద్భుతమైన ప్రణాళికతో నిర్మించిన మౌలిక వసతులు నేటి శరవేగంగా పెరుగుతున్న జనాభా, వాహనాల ఉధృతికి కుచించుకుపోతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల కొత్త కొత్త ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వందల సంఖ్యలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వస్తున్నాయి. కానీ అక్కడ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్లానింగ్ ఉందా అంటే శూన్యమనే చెప్పాలి. 50 ఏళ్ల తర్వాత వచ్చే జనాభాను తట్టుకునేలా రోడ్లు, డ్రైనేజీ లైన్లు వేయడం లేదు. కేవలం తాత్కాలిక అవసరాల కోసమే రోడ్లు వేస్తున్నారు.
వర్షం వస్తే ఆ నీరంతా ఎక్కడికి వెళ్లాలో తెలియని దుస్థితి నెలకొంది. ముంబై లాంటి పరిస్థితి హైదరాబాద్లో ఎప్పుడో వచ్చిందే. ముంబైలో 23 సెంటీమీటర్ల వర్షం కురిస్తే నిన్న మొన్న అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ హైదరాబాద్కు మాత్రం 5 సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునే వ్యవస్థే లేదు. ముంబై కంటే కూడా హైదరాబాద్ అధ్వాన పరిస్థితిలో ఉందని, ఇందుకు కారణం ప్రణాళికలు లేకుండా నిర్మాణాలు చేయడమేనని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్కి అర్బన్ వాటర్ షెడ్ కాన్సెప్ట్ అమలు చేయట్లేదు ప్రణాళిక. మనకు ఎప్పుడైనా సాధారణంగా సహజంగా వర్షం పడితే వర్షము చెట్టు మీద పడి చెట్టు నుంచి భూమిలోకి ఇంకి అది మళ్ళా చెల్లమలుగా మారి వాగులు నదులుగా మారుతుంది. ఇది సహజ నీటి వ్యవస్థ. దీన్ని పరివాహక వ్యవస్థ కూడా అంటారు. నగరంలో ఇట్లాంటి పరివాహక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతుంది. 1908లో సంభవించిన మూసీ నది మహావరదల తర్వాత నిజాం ప్రభుత్వం నగర పునర్నిర్మాణం కోసం ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను ఉపయోగించుకుంది. ఆయన సూచనల మేరకు వరదలను అరికట్టేందుకు గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించారు. అప్పట్లో నగరాన్ని కేవలం కొన్ని లక్షల జనాభాను దృష్టిలో ఉంచుకుని సైకిళ్లు, గుర్రపు బండ్లు, పరిమిత సంఖ్యలో నడిచే మోటార్ వాహనాలకు సరిపోయేలా రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను డిజైన్ చేశారు. దశాబ్దాలు గడిచిన పాత బస్తీతో పాటు సికింద్రాబాద్, అబిడ్స్, కోటి, నాంపల్లి వంటి సెంట్రల్ హైదరాబాద్లోని ప్రధాన రహదారులు, భూగర్భ నాలాలు ఇప్పటికీ ఆ పాత పునాదులపైనే నడుస్తున్నాయి. రవాణా శాఖ తాజా నివేదికల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం వాహనాల సంఖ్య 80 లక్షలు దాటిపోయింది. ప్రతి ఏటా బండిల్స్ కొద్దీ కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. రోడ్ నెట్వర్క్ కేవలం 10 నుంచి 15% విస్తరిస్తే వాహనాల సంఖ్య 600% పైగా పెరిగింది. ఫలితంగా ఖైరతాబాద్, మాధాపూర్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, బేగంపేట వంటి ప్రాంతాల్లో పీక్ అవర్స్లో వాహనాల వేగం గంటకు 10 నుంచి 12 కిలోమీటర్లకు పడిపోతోంది. వాహనాల ఒత్తిడి ఒకవైపు ఉంటే వర్షం పడినప్పుడు రోడ్లు నదులుగా మారడం హైదరాబాద్కు అతిపెద్ద శాపంగా మారింది. కాంక్రీట్ భవనాలు పెరిగిపోయి నీరు భూమిలోకి ఇంకే మార్గం లేకపోవడంతో పడిన ప్రతి చుక్క రోడ్డు మీదకే వస్తోంది. కేవలం 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షానికి రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్, మైండ్ స్పేస్ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కార్యాలయాలు వదిలే టైంలో పడ్డ వర్షం కారణంగా కేవలం 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఐటీ ఉద్యోగులకు 4 నుంచి 5 గంటల సమయం పట్టింది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కింద మోకాల్లోతు నీరు చేరడం వల్ల వందలాది కార్లు, బైక్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. బయోడైవర్సిటీ ప్రాంతంలో కురిసే వర్షపు నీరు చెరువుకు చేరాలి, కానీ నీరు వెళ్లే దారి లేక ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. కూడా లేక్ చెరువు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నాం మనం. సో ఈ చెరువు దగ్గర మీరు చూస్తే గనక వర్షం పడ్డ ఏదైతే గనక బయోడైవర్సిటీ దగ్గరికి మొత్తం పైనంతా ఐకియా ఆ ప్రాంతం అంతా మొత్తం ఈ గుట్టల ప్రాంతం అక్కడి నుంచి పడ్డ వాటర్ అంతా ఇటే రావాలి. స్లోప్ ఇటువైపే ఉంది కాబట్టి అంతా ఇక్కడికే వస్తున్నది. వచ్చిన వాటరు చెరువులోకి రావడానికి ఈ ఇన్లెట్స్ ఈ నాలాస్ కొన్ని ఏమవుతుందంటే ఆ సిల్ట్ ఇంకా ఉండటం ఒకటి, ప్లస్ మెయిన్గా ఇక్కడ ఐఎన్డి స్ట్రక్చర్ ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మనం ఆ ఐఎన్డి స్ట్రక్చర్ వల్ల బ్లాక్ అవుతుంది అన్నమాట. ప్రతి ఏటా చిన్నపాటి వర్షాలకి అతలాకుతలమయ్యే ప్రాంతం టోలీ చౌక్లోని నాలాల పరివాహక ప్రాంతాలు. షాహద్ చెరువు క్యాచ్మెంట్ ఏరియా ఆక్రమణకు గురవడంతో ఇక్కడి కాలనీల్లోని మొదటి అంతస్తు వరకు నీరు చేరుతోంది. బోట్లు పెట్టి ప్రజలను తరలించాల్సిన పరిస్థితులు సాధారణ వర్షాలకే వస్తున్నాయి. మల్క్పేట్ దగ్గర నిజాం కాలం నాటి డ్రైనేజీ లైన్లున్నాయి. చిన్న వాన పడినా ఇక్కడ నీరు నిలిచిపోయి ఆర్టీసీ బస్సులు సైతం సగం వరకు మునిగిపోతూ ఉంటాయి. దీనివల్ల దిల్సుఖ్ నగర్, చాదర్ఘాట్ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. హుస్సేన్ సాగర్ లాంటి పెద్ద చెరువులకు నీటిని చేరవేసే గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ విచ్ఛిన్నమైంది. నాటి నాలాలను మూసేసి భవనాలు కట్టడం వల్ల వరద నీరు రోడ్లపైకొస్తోంది. ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్ల నిర్మాణం చేపట్టేటప్పుడు భూగర్భంలో ఉన్న పాత డ్రైనేజీ పైపులు దెబ్బతీశాయి, లేదా వాటిని ప్రత్యామ్నాయ మార్గాలను సరిగ్గా డిజైన్ చేయలేదు. నిజాం కాలంలో గంటకు 12 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకునేలా డ్రైనేజీలు ఉండేవి. కానీ ఇప్పుడు గంటకు 60 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షం కురుస్తోంది. దీనికి తోడు రోడ్లపై తిరిగే 60,000 వాహనాల నుంచి వచ్చే వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, మ్యాన్ హోల్స్ని బ్లాక్ చేస్తున్నాయి. మొన్న చందానగర్ నాలా నుంచి కొన్ని 100 టన్నుల వ్యర్థాలను ప్రొక్లైనర్తో హైడ్రా వెలికితీసింది. గ్లోబల్ సిటీస్ అని బోర్డులు తగిలించుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు ఉండాలి. 30 ఏళ్ల క్రితం నాటి రోడ్లతో, కాలం చెల్లిన డ్రైనేజీ వ్యవస్థతో 1 కోటికి పైగా జనాభా ఉన్న నగరాలను నడపలేం. ముంబై విపత్తు ఒక హెచ్చరిక మాత్రమే. పాలకులు, అధికారులు తాత్కాలిక ప్యాచ్ వర్క్ ఆపి రాబోయే 50 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నగరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాలి. లేదంటే
కాంక్రీట్ కోటలు కాస్త ఎప్పుడో ఒకప్పుడు జల సమాధులు కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వానలకు ఢిల్లీ తల్లడిల్లని రోజే లేదు. రైనీ సీజన్ వచ్చిందంటే బెంగళూరు బెంగటిల్ని పోటలేదు. చెన్నైకి కన్నీటి సంద్రాల పీడకల్లు వేయడం లేదు. ఈ మహానగరాలకు అసలు ఏమైంది? ఏ ఆక్రమణలు, ఎలాంటి నిర్మాణాలు సిటీలను నరక కూపాలుగా మార్చేస్తున్నాయి? కాలుష్యంతో కనీసం ఊపిరి తీసుకోలేని దేశ రాజధాని ఢిల్లీ. వానాకాలంలో ఒక్క అడుగు బయట పెట్టలేని దైన్యం. కొద్దిపాటి వర్షాలకే మింటో బ్రిడ్జ్ కింద బస్సులు మునిగిపోవడం, ప్రగతి మైదాన్ టన్నెల్లోకి నీరు చేరడం, ఐటీఓ జంక్షన్ చెరువులా మారడం నిత్యకృత్యం. యమునా నది ఉధృతి పెరిగినప్పుడు పరిస్థితి మరింత దారుణం. ఢిల్లీ డ్రైనేజ్ మాస్టర్ ప్లాన్ చివరిసారిగా 1976లో రూపొందించారు. ఆ తర్వాత జనాభా 4 రెట్లు పెరిగినా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించలేదు. నగరంలోని సహజ సిద్ధమైన 201 నాలాలలో దాదాపు 20కి పైగా పూర్తిగా కనుమరుగయ్యాయి. మిగిలినవి ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయి. దీంతో నీరు వెళ్లే దారి లేక రోడ్లను నదులను చేస్తున్నాయి. ముంబైకి వర్షాలు కొత్త కాదు. కానీ ఇటీవల కాలంలో జూన్ సెప్టెంబర్ మధ్య వచ్చే సాధారణ వర్షాలకే లోకల్ ట్రైన్లు ఆగడం, మీధి నది ఉప్పొంగడం నిత్య కృత్యమైంది. ముంబై డ్రైనేజీ వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటిదే. ఇది గంటకు కేవలం 25 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకోగలదు. గంటకు 50 నుంచి 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసినప్పుడు ముంబై మునుగుతోంది. దీనికి తోడు సముద్రంలో పోటొచ్చినప్పుడు నగరంలోని నీరు బయటకు వెళ్లే మార్గం లేక సగానికి పైగా ముంబై మోకాల్లోతు నీటిలో మునిగిపోతోంది. ఒకప్పుడు 1000కి పైగా చెరువుల నగరంగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు ఇప్పుడు కాంక్రీట్ జంగిల్గా మారింది. 2022 తర్వాతి వర్షాకాలంలో ఔటర్ రింగ్ రోడ్, సర్జాపూర్, వైట్ ఫీల్డ్ వంటి ఐటీ జోన్లు నీట మునిగి వేల కోట్ల రూపాయల వ్యాపార నష్టం వాటిల్లింది. బెంగళూరులో రాజకాలువలు ఆక్రమణకు గురయ్యాయి. నగరంలో దాదాపు 850 కిలోమీటర్ల రాజకాలువలుంటే అందులో సగానికి పైగా ఐటీ పార్కులు, అపార్ట్మెంట్ల నిర్మాణాల కింద నలిగిపోయాయి. అందుకే వాటర్ కనెక్టివిటీ దెబ్బతిని బెంగళూరు ఫ్లోటింగ్ సిటీగా మారింది. 2015 నాటి మహావరదల తర్వాత కూడా చెన్నై నగరం పెద్దగా పాఠాలు నేర్చుకోలేదు. మిత్సింగ్ తుఫాను వంటి సమయాల్లోనే కాకుండా సాధారణ ఈశాన్య రుతుపవనాల వర్షాలకే నగరంలోని అడయార్, కోవం నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. పల్లపు ప్రాంతాలైన పల్లికారణై, వేళాచెరి వంటి ప్రాంతాల్లో ఎడాపెడా భవనాలు నిర్మించడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డుకట్టపడింది. చెన్నై నడి సంద్రమైంది. మెట్రో నగరాలన్నీ వేర్వేరు భౌగోళిక ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వాటిని ముంచెత్తుతున్న సమస్యలు మాత్రం ఒకటే: అశాస్త్రీయ పట్టణీకరణ. సిటీ మాస్టర్ ప్లాన్ను ఉల్లంఘిస్తూ చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం నగరాలకు శాపమైంది. బ్రిటిష్ కాలం నాటి లేదా 40-50 ఏళ్ల క్రితం నాటి పైప్లైన్లు, నాలాలనే ఇప్పటికీ వాడుతున్నారు. ఈ డ్రైనేజ్ లోపల బాగా పూడిక బాగా వస్తూ ఉంది. ఉసుకే కావచ్చు, ప్లాస్టిక్ వ్యర్థాలు కావచ్చు, ఇవన్నీ. దీనికి మున్సిపాలిటీలో ఒక స్కీమ్ ఉంది, క్లీనింగ్ ఆఫ్ డ్రైనేజెస్ అని. డిసెంబర్లో మొదలుపెట్టి మార్చ్, ఏప్రిల్ వరకు క్లీన్ చేయాలి. సో దట్ ఈ వర్షాకాలం వచ్చిందంటే డ్రైన్స్ అన్నీ క్లీన్గా ఉండాలి. ఏటా 50 నుంచి 60 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఖాళీ ఉసుకే మట్టి తీయడానికి. ఎక్కడ పని జరగడం మొత్తము అవినీతికి పాలవుతుందన్నమాట. ప్రస్తుత జనాభా అవసరాలకు కాంక్రీట్ రన్-ఆఫ్కు ఇవి సరిపోవు. నగరాల్లోని డ్రైనేజీలు, మ్యాన్హోల్స్ అన్ని ప్లాస్టిక్ కవర్లు, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోవడం వల్ల నీరు సజావుగా సాగడం లేదు. నగరాల్లో సిమెంట్ రోడ్లు, పేమెంట్స్ పెరిగిపోవడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం 90% తగ్గిపోయింది. పడిన ప్రతి చుక్క రోడ్డుపైనే ప్రవహిస్తోంది. చిన్నపాటి వర్షాలకే నగరాలు స్తంభించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు మూతపడ్డం, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లలేకపోవడం వల్ల రోజుకు 100 కోట్ల నష్టం వాటిల్లుతోంది. దినసరి కూలీలు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ వంటి అసంఘటిత రంగ కార్మికుల జీవనోపాధి దెబ్బతింటోంది. వరద నీరు, మురుగునీరు కలిసిపోతూ ఉండడంతో మలేరియా, డెంగ్యూ, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వేగంగా ప్రబలడానికి కారణమవుతోంది. నాలా ఎప్పుడు పొంగుతుందో, ఎప్పుడు ముంచెత్తుతుందోనన్న పీడకల బస్తీలను వెంటాడుతోంది. నగరాలు ప్రభుత్వాలకు కామధేనువులు. ప్రభుత్వ ఖజానాకు సింహభాగం ఆదాయాన్నిచ్చేది ఈ సిటీలే. కానీ తిరిగొచ్చేసరికి వాటిపై ఖర్చు పెట్టడానికి మాత్రం పాలకులు వెనకాడుతున్నారు. దాని ఫలితమే నడిసంద్రంలో నావలా మారుతున్నాయి నగరాలు. మరి ఇండియన్ సిటీస్ మునిగిపోకుండా కాపాడుకోవడానికి నిపుణులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో మన దేశ జీడీపీలో సింహభాగాన్ని అందిస్తున్న మెట్రో నగరాలు ఒక చిన్న వానకే మోకాళ్లోతు నీటిలో మునిగిపోవటం ఆందోళనకరం. నగరాల నుంచి పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.
కానీ ఆ ఆదాయంలో నగరాల పునర్నిర్మాణానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కేటాయించేది మాత్రం నామమాత్రమే. టౌన్ ప్లానింగ్ లోపాలు, అక్రమ కట్టడాలు, చెరువుల ఆక్రమణలు నగరాలను ముంచేస్తున్నాయి. కేవలం ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్లు మాత్రమే ఆధునిక నగరానికి కొలమానం కావు. భూగర్భంలో ఉండే డ్రైనేజీ వ్యవస్థ, పటిష్టమైన మౌలిక సదుపాయాలే నిజమైన అభివృద్ధికి నిదర్శనం. పాలకులు, అధికారులు తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్లైమేట్ రెసిలెంట్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి. చైనా, జర్మనీ దేశాల తరహాలో నగరాలను స్పాన్ సిటీగా మార్చాలి. అంటే వర్షపు నీటిని రోడ్లపై నిలవకుండా భూమిలోకి ఇంకేలా చేసే పెర్మిబుల్ కాంక్రీట్ వాడకం, గ్రీన్ రూఫ్లు, నగరాల్లో పెద్ద ఎత్తున పార్కుల పెంపకం చేపట్టాలి. వర్షాకాలానికి కనీసం 3 నెలల ముందే అన్ని నాలాల్లోని పూడికను తీసివేయాలి. డ్రైనేజ్ నెట్వర్క్ను జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మ్యాపింగ్ ద్వారా పర్యవేక్షించాలి. హైదరాబాద్లో తెచ్చిన హైడ్రా వంటి ప్రత్యేక వ్యవస్థలు చెరువులు, నాలాల ఆక్రమణలకు చెక్ పెడుతున్నాయి. ఎన్నో చెరువులు కబ్జా చెర నుంచి బయటపడ్డాయి. కబ్జాలోనే ఇంకా ఎన్నో చెరువులు, నాలాలున్నాయి. వాటిని రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలి. బఫర్ జోన్లను కాపాడాలి. వర్షపాతాన్ని ముందే అంచనా వేసి ఏ ప్రాంతంలో నీరు నిలుస్తుందో రియల్ టైం డేటా ద్వారా గుర్తించి మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేయాలి. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా నిలబెట్టాలంటే రవాణా, మురుగునీటి పారుదల వ్యవస్థలో పెను మార్పులు రావాలి. కొత్తగా వేసే రోడ్ల పక్కనే కేబుల్స్, డ్రైనేజీల కోసం ప్రత్యేక డక్లు నిర్మించాలి. తద్వారా రోడ్లను పదే పదే తవ్వే పరిస్థితి తప్పుతుంది. ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డిపి పనులను వేగవంతం చేసి బాటిల్ నెక్స్ను తొలగించాలి. 60,000 వాహనాలు ఒకే రోడ్డుపైకి రాకుండా ఉండాలంటే మెట్రో కనెక్టివిటీని ఐటీ కారిడార్ లోపలి ప్రాంతాలకు, పాత బస్తీకి వేగంగా విస్తరించాలి. ప్రజలు సొంత వాహనాలను వదిలి ప్రజా రవాణాను వాడేలా ప్రోత్సహించాలి. హైదరాబాద్కు ఉన్న చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటేనే ఆధునిక సాంకేతికతతో మౌలిక వసతులను రీఇంజనీరింగ్ చేయకపోతే రాబోయే రోజుల్లో చిన్న వాన కూడా నగర ఆర్థిక జీవనాన్ని మరింత దారుణంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ రద్దే కాకుండా వాటర్ లాంగింగ్ అయ్యే అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొద్దిపాటి గాలివానలకే రోడ్ల వెంట ఉండే చెట్లు, కొమ్మలు విరిగి కూడా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. వీటిపై ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కన్స్ట్రక్షన్ డెబ్రీస్, అలానే ఇంట్లో ఉపయోగించే వస్తువులన్నింటినీ కూడా వేటిని కూడా మనం చెరువులలో వేయకండి అనేది మనము లాస్ట్ 2 years నుంచి మన హైడ్రా చాలా నిరంతరం దీని మీద పర్యవేక్షిస్తుంది. ప్రతి చెరువు దగ్గర ఒక CCTVలు పెట్టుకొని మేము ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. నాలాస్ని కూడా మ్యాపింగ్ చేసుకొని నాలా విడత అయింది, నాలా యొక్క ఎక్కడ ఎంక్రోచ్ అయింది, ఎక్కడ నేరో అయింది అనేది కూడా మా GS టెక్నాలజీ టీమ్ తోటి మనము అనాలిసిస్ చేసి మేము హైడ్రా తరపున హైదరాబాద్లో చాలా సన్నద్ధత తయారు చేసుకొని ఉన్నాము. నగరాలు మునగడానికి కేవలం వర్షాలు మాత్రమే కారణం కాదు, మానవ తప్పిదాలు కూడా ప్రధాన కారణమే. హైదరాబాద్లో ఒకప్పుడు వేల సంఖ్యలో చెరువులు, కుంటలు ఇప్పుడు కాంక్రీట్ బిల్డింగ్లుగా మారిపోయాయి. నీరు ప్రవహించే నాళాలను ఆక్రమించి ఇళ్లు కట్టేశారు. వరద కాలువలను కుదించేసి రోడ్లు వేశారు. ఇలాంటి అక్రమ కట్టడాలను 20 ఏళ్ల క్రితమే అడ్డుకునుంటే ఇవాళ కాలనీలు జలమయమయ్యే పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా డ్రైనేజీ వ్యవస్థను, నాళాలను ప్రక్షాళన చేయాలి. ప్రజలు నాళాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నాళాల్లో వేసే చెత్తా చెదారం, డిబ్రిస్ వేస్ట్ చేయటం కారణంగా వరద ముంపు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. గత ప్రభుత్వంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాంటి ప్రాజెక్టులు చేపట్టారు. కానీ అవి అంతగా ఉపయోగపడలేదని నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఒకప్పుడు లండన్, టోక్యో లాంటి అంతర్జాతీయ నగరాలు కూడా ఇలాంటి వరదలతో అల్లాడిపోయాయి. కానీ వారు 100 ఏళ్ల భవిష్యత్తును ఊహించి భూగర్భంలో భారీ వర్షపు నీటి నిల్వ వ్యవస్థలను, పెద్ద పెద్ద డ్రైనేజీ టన్నెల్స్లను నిర్మించుకున్నారు. మన నగరాల్లోనూ అలాంటి అర్బన్ ప్లానింగ్ రావాలి. కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతాల్లో రోడ్ల కంటే ముందే భారీ డ్రైనేజీ లైన్లు, వాన నీరు పోయే కాలువలను డిజైన్ చేయాలి. అప్పుడే 1 కోటి మంది కాదు, 2 కోట్ల జనాభా వచ్చిన నగరం తట్టుకోగలదు. ముంబై వినాశనం చూసైనా మన పాలకులు కళ్ళు తెరవకపోతే రేపు హైదరాబాద్ కూడా ఇంతకంటే ఘోరమైన విపత్తును చూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం పన్నుల వసూలుపైనే శ్రద్ధ పెట్టకుండా ఆ డబ్బులను అదే నగరం మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలంటున్నారు. ఇప్పటికైనా దేశానికి గ్రోత్ ఇంజిన్లైన మెట్రో నగరాలపై పాలకులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రపంచ స్థాయి నగరాలుగా పునర్నిర్మించాలంటున్నారు సిటీ జనం.